సుంకేసుల ప్రాజెక్టులో గోడ కూలిన ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపల్ శాఖను తన దగ్గర పెట్టుకుని కనీసం 9 నెలలుగా రివ్యూ కూడా చేయలేదన్నారు కేటీఆర్. సుంకేసులలో గోడ కూలిన ఘటనను వారం రోజులు దాచిపెట్టి మీడియాలో వచ్చాక ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు కేటీఆర్. గోడ కూలినప్పుడు సీఎం హైదరాబాద్లోనే ఉన్నారని, అయినా పట్టించుకోకుండా అమెరికా ఫ్లైట్ ఎక్కేశారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చాతగాంతనం, అసమర్థత, ఆయన చేవలేనితనం వల్ల అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నా ప్రకటన చేయలేదు. వారం రోజులు దాచిపెట్టారు. నిజంగా మీది తప్పు కాకపోతే ఎందుకంటే వారం రోజులు దాచిపెట్టాలి? దొంగకు తేలుగుట్టినట్టు ఎందుకు వారం రోజులు దాచిపెట్టినావు? ఎందుకు సోషల్ మీడియాలో వచ్చినాకనే ఇవాళ మా మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నావు? నిజంగానే నీకు తెలియదు అనుకుందాం ఒక నిమిషం. మరి నీకు పరిపాలన మీద పట్టుందా? అది నువ్వు ముఖ్యమంత్రి పదవికి ఫిట్టా? ఇంత పెద్ద సంఘటన జరిగితే నీ డిపార్ట్మెంట్లో నీకు తెలియదు అంటే నువ్వెంత చాతగాని ముఖ్యమంత్రివి, నీకు ఎంత పట్టున్నట్టు పరిపాలన మీద? అది కూడా చెప్పు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది? ఈ విషయం బయటికి చెప్పాలి. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు ఈ ఘటన జరిగినప్పుడు. హీ వాజ్ ఇన్ హైదరాబాద్, హీ వాజ్ ఇన్ తెలంగాణ. కానీ ఘటన జరిగిన తర్వాత కూడా 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే కనీసం పర్యవేక్షణ లేదు, రిపోర్టు లేదు, చూసింది లేదు. అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు, ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా? కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా? ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు?